ఇప్పుడు గతంలో ఉన్న కోవిడ్ ప్రోటోకాల్స్ కాకుండా కొత్తగా ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రధానంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? స్పెసిఫిక్గా ఏం లేవండి. ముందు నుంచి ఉన్నవే చేతులు కడుక్కోవటం, మాస్క్ వేసుకోవటం. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకుని ఉండకపోతే నేను ఆల్రెడీ నా పేషెంట్స్ అందరికీ అయితే మేలోనే తీసుకోమని చెప్పాను. ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ దెమ్ వచ్చి తీసుకున్నారు. ఇంకెవరైనా మిస్ అవుతూ ఉంటే ఫ్లూ షాట్స్ తీసుకోండి. ఎందుకంటే ఫ్లూ కూడా ఈక్వల్లీ సీరియస్ ప్రాబ్లమ్స్ కాజ్ చేయవచ్చు. చిన్నపిల్లల్లో, ఈ 65+ వాళ్ళల్లో న్యూమోనియా వ్యాక్సిన్స్, ఫ్లూ వ్యాక్సిన్స్ ఇలాంటివి తీసుకుంటే కాంప్లికేట్ అవ్వకుండా ఉంటాయి. మీరు చెప్పారు సూచాయిగా, ఇప్పుడు ఈ ఫ్లూ వ్యాక్సిన్ అంటున్నారు కదా, ఎవరెవరు తీసుకోవచ్చు అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. క్లోజ్డ్ స్పేసెస్ లో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తీసుకోవాలి, పిల్లలకి తీసుకోవాలి. ఎలా అంటే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, ఇప్పుడు మీలాగా స్టూడియోస్ లో వర్క్ చేస్తారు, కాన్స్టెంట్ 24 hours ఎయిర్ కండిషనింగ్, వాళ్ళు ఒకళ్ళ బ్రీత్ చేసేది ఇంకోళ్ళు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక షాట్ తీసుకుంటే మంచిది. ప్రెగ్నెంట్ ఉమెన్ కంపల్సరీ తీసుకోవాలి ఫ్లూ షాట్స్. అండ్ మెడికల్ హై రిస్క్ పీపుల్ మాలాంటి వాళ్ళు తీసుకోవాలి. పిల్లలు 10 ఏళ్ల లోపు ఉన్న పిల్లలందరూ, ఎవరికైతే దగ్గులు, జలుబులు, అలర్జీస్ ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ ఇయర్లీ ఫ్లూ షాట్స్ తీసుకోవాలి. అలాంటి లక్షణాలు, అలర్జీస్ ఎక్కువగా లేని వాళ్ళు కూడా బిలో 5 years వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. స్టార్టింగ్ డోస్ 6 months కంప్లీట్ అవ్వగానే, 6 months ఏజ్ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానని చెప్తారు చాలా మంది, ఇది ఇయర్లీ రిపీట్ చేయాల్సిన వ్యాక్సిన్. ఫ్లూ వ్యాక్సిన్. రైట్. అంటే ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్తో పాటు మీరు అన్నారు, ఇప్పుడు ఈ కరోనాతో పాటు కొంత కలవర పెడుతోంది ఈ హెపటైటిస్ కనిపిస్తుందని. అంటే ఇది ఎందుకు కనిపిస్తుంది? ఇప్పుడే స్పెసిఫిక్ గా కనిపిస్తుందా? అది పిల్లల్లో ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది? అయితే ఐఎమ్ షూర్ అడల్ట్స్ లో కూడా వస్తూ ఉండొచ్చు, వస్తోంది. ఎందుకంటే నేను చూసిన వాళ్ళల్లో కొంతమంది 20-year-olds. సో ఈ హెపటైటిస్ వ్యాక్సిన్ ఏమవుతుందంటే, మేము పిల్లల్లో అందరికీ కంపల్సరీ ఒక 25 years నుంచి, లాస్ట్ 25 ఏళ్ల నుంచి పుట్టిన వాళ్ళందరికీ, అంటే ఇప్పుడు వాళ్ళకి 25 ఏళ్ళు ఉంటాయి, ఈ 25 ఏళ్ల లోపు వాళ్ళందరికీ హెపటైటిస్ వ్యాక్సినేషన్ అయిపోయింది. ఈ 25 ఏళ్ళు పైబడిన వాళ్ళు, యూ ఆర్ సమ్వన్ ఎల్స్, మీ ఆర్ సమ్వన్ ఎల్స్, మన చిన్నప్పుడు వీ డింట్ హ్యావ్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్. సో ఏమవుతుంది, ఇప్పుడు ఈ క్రిమికి దొరకట్లేదు మనుషులు అటాక్ చేయడానికి, సో ఓల్డర్ పర్సన్స్ ని అటాక్ చేస్తుంది. అండ్ చిన్న పిల్లల్లో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వాళ్ళకి, ఇది గవర్నమెంట్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో లేదు హెపటైటిస్ ఏ. సో ఇది మీరు వెళ్ళి అడిగి తీసుకోవటం మేలు. హెపటైటిస్ వ్యాక్సిన్ ఎవరైనా తీసుకోవచ్చు, లేదు లేదు ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు. ఒకసారి ఇమ్యునైజ్ చేయించుకుంటే 2 doses తీసుకోవాలి. ఒకసారి ఇమ్యునైజ్ చేయించుకుంటే పిల్లల్లో అయితే మేము లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అంటాం. పెద్దవాళ్ళల్లో కూడా అప్ టు 30 to 35 years ఇమ్యూనిటీ, అంటే ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ. సో ఇదేంటంటే కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవటం వలన వస్తుంది. సమ్మర్స్ లో ఏమవుతుందంటే యూజువల్ గా వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ ఈజీగా ఉంటుంది. అండ్ అందరూ బయట ఎక్కువగా తింటారు బికాజ్ ఇట్స్ సమ్మర్ హాలిడేస్. సో అందుకనే హెపటైటిస్ కేసెస్ ఎక్కువగా మేము సమ్మర్ లో చూస్తాం. సమ్మర్ లో, మళ్ళీ రెయినీ సీజన్ లో. సో ఇప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకోవటం విల్ హెల్ప్ యూ యాక్చువల్లీ.